అసలు ఎందుకు 75% అటెండెన్స్ ఉండాలి? ఎందుకు 80% ఉండకూడదు? 70% ఉండకూడదు? ఎందుకు 75% ఉండాలి? Let us expose these scam tech, BTech. పేరులోనే ఉంది స్కామ్ టెక్. అసలు ఈ యొక్క 75% అటెండెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని బోర్డ్స్, కొన్ని యూనివర్సిటీస్ ఇవన్నీ స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ఒక ర్యాట్ రేస్ టైప్ సిస్టమ్ ఈ యొక్క 75%. ఇది ఎందుకు పెట్టారంటే యూజీసీ, నాక్, ఏఐసిటి వాళ్ళకి ప్రూవ్ చేయడానికి మా కాలేజ్ కి ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, మా కాలేజ్ బెస్ట్ అని ప్రూవ్ చేయడానికి ఇది ఇంట్రడ్యూస్ చేశారు మిత్రులారా. వాళ్ళు నువ్వు కాలేజ్లో ఏమైనా నేర్చుకుంటున్నావా? ఇవన్నీ అవసరం లేదు, వాళ్లకు అటెండెన్స్ ఉండాలి, ఇదే ముఖ్యం. నువ్వు కాలేజీకి వచ్చి కూర్చొనున్నా ఎవడు పట్టించుకోడు, నిన్ను అడిగే నాదుడు లేడు. నీకిప్పుడు ఒక డార్క్ రియాలిటీ చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా విను. ఒక పిల్లవాడు ఉంటారు, వాడికి ఏదో జ్వరమో ఏదో ఒకటి వచ్చి ఉంటుంది, లేదా వాడి చెయ్యి విరిగో ఏదో ఒకటి, ఒక 2 months హాలిడేస్ పెడతాడు. అలా కాకుండా మరొక పిల్లవాడు ఉంటాడు, అతడి కాలేజ్ రాడు, అతడి పేరెంట్స్ కి హెల్ప్ చేయడానికి ఇంటికాడుండి ఏదో పని చూసుకుంటూ ఉంటాడు. లేదా మరొక పిల్లవాడు ఉంటాడు, వాడికి ఆ కాలేజీలో ఉండే లెక్చరర్స్ చెప్పే క్లాసులు నచ్చక వాడి ఇంటికాడుంటాడు. పైన చెప్పాను కదా రీజన్స్ మొత్తం. ఏ రోజైనా మీ యొక్క టీచర్స్, హెచ్ఓడీస్ ఎవరైనా పట్టించుకున్నారా? నో, దే వాంట్ మనీ. లేదంటే నీకు హాల్ టికెట్ ఇవ్వరు, హాల్ టికెట్ ఇవ్వకుంటే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళలేవు, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎంత డబ్బులు వస్తుందో కాలేజ్కి ఇప్పుడు ఎస్టిమేషన్ వేద్దాం. ఒక స్టూడెంట్ నుండి సుమారు యావరేజ్ గా 1000 రూపాయలు తీసుకుంటుంటారు. ఒక 2000 మందికి కన్సిడర్ చేద్దాం, ఎంత అవుతుంది? 6 lakhs పర్ సెమిస్టర్. ఇంత డబ్బులు, హ్యూజ్ అమౌంట్ కాలేజీలకి చేరుతుంది. పిల్లవాళ్ళ కాడ స్టీల్ చేస్తున్నారు. అందుకే నేను ఫస్ట్ లోనే చెప్పాను, దాని పేరు బీటెక్ కాదు, స్కామ్ టెక్. నువ్వు క్లాసుకు ఎందుకు రాలేదు, నువ్వు బయట ఏమి నేర్చుకుంటున్నావు, ఇవన్నీ ఎవరు అడగరు. నువ్వు జస్ట్ క్లాస్ లో నిద్రపోయినా, రీల్స్ స్క్రోల్ చేసినా నిన్ను ఎవడు పట్టించుకోడు. నీకు జస్ట్ 75% అటెండెన్స్ ఉండాలి, నువ్వు కాలేజ్కి రావాలి. నువ్వు పక్కనోడి అసైన్మెంట్ కాపీ కొట్టినా ఎవడు పట్టించుకోడు. వాళ్ళు చెప్తారు అటెండెన్స్ ఈజ్ ఫర్ డిసిప్లైన్, కానీ అక్కడ టీచర్లకే ఏమీ రాదు. ఈ యొక్క సిస్టమే అవుట్డేటెడ్ అయిపోయింది. ఆ క్లాసులు విందామంటే మహా బోరు పడుతుంది. నీకు ఒక నిజం చెప్పమంటావా? ఇంతవరకు నేను ఒక్క క్లాస్ కూడా వినలేదు. కేవలం లాస్ట్ 2 days or 3 days మొత్తం ఆ యొక్క సబ్జెక్ట్ నేర్చుకున్నాను. ఒక్కరోజు కూడా కాలేజీలో వినలేదు, వినబుద్ధి కూడా కాదు, అంతే. మరో బాంబు మిత్రమా, మరో నిజం పేల్చబోతున్నాను, జాగ్రత్తగా రెడీగా ఉండు. ఈ యొక్క 75% నీ యొక్క ఫ్యూచర్ కోసం కాదు, వాళ్ళ యొక్క డబ్బుల కోసం. సెకండ్, అది నీ యొక్క సక్సెస్ కోసం కాదు, వాళ్ళ యొక్క కాలేజ్ యొక్క రెప్యుటేషన్ కోసం, వాళ్ళ యొక్క ఇమేజ్ కోసం. మా కాలేజ్ ఇది అని చూపించడానికి. సో మిత్రమా, నువ్వు అటెండెన్స్ కోసం కాలేజీకి వెళ్ళకు, జస్ట్ నీ యొక్క స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకో, నీ యొక్క గ్రోత్ పైన ఫోకస్ చేయి. నేను చేసిన మిస్టేక్ నీకు చెప్తున్నాను, నేను ఇన్నాళ్ళు చేసిన మిస్టేక్ నీకు రివీల్ చేస్తున్నాను. సో మిత్రమా, దీనిపైన నీ యొక్క అభిప్రాయం ఏంటో చెప్పు. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి.
వీలైతే షేర్ చేయి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకు మిత్రమా. ఎట్టి పరిస్థితిలో మర్చిపోకు. ఇది స్కామ్ టెక్కా బీటెక్కో నువ్వే తెలుసుకో. చాయిస్ ఈజ్ యువర్స్.